హలో అండి, తీరు ఫుడీస్. ఈరోజు నేను అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నానండి. బెల్లాన్ని ముక్కలుగా చేసుకొని కరిగించుకుంటున్నాను. ఈ విధంగా కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని వేరే గిన్నె తీసుకొని పొయ్యి వెలిగించుకొని నెయ్యి 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పుని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నానండి. ఇవి వేగిన తర్వాత కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇవి వేగాయండి. నేను వేరే దానిలోకి తీసుకున్నానండి, గిన్నెలోకి. అటుకులు అదే కప్పుతో తీసుకున్నానండి, సన్న అటుకులు ఇవి. ఈ విధంగా వేయించుకున్నామండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1 కప్పుకి 2 కప్పులు పాలు పోసుకుందామండి. చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడకాలండి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత బెల్లం పాకాన్ని వేసుకుందాము. ఇందాక కరిగించుకున్నాం కదండి, దాన్ని వేసుకుందాము. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేయించుకున్నాం కదండి, దానిపైన వేసుకొని నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నానండి. టేస్ట్ కోసం, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్, లైక్